మామిడి పండును పండ్లలో రారాజు అని పిలుస్తారు. మామిడి పండును కొందరు డైరెక్ట్ గా తింటే, మరికొందరు జ్యూసులు, స్మూతీల రూపంలో తీసుకుంటారు. మామిడి పండు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వేసవిలో మండే ఎండల సంగతి పక్కన పెడితే ఈ సీజన్ చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఈ సీజన్ లో నోరూరించే మామిడి పండు దొరుకుతుంది. మండే ఎండల్లో మామిడి పండును తినటానికి చాలా మంది ఇష్టపడతారు. నోటికి రుచిగా, తీపిగా ఉండే మామిడి పండును చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ లాగించేస్తారు. అయితే డయాబెటీస్ తో బాధపడేవారు మామిడి పండు తినవచ్చా, తింటే ఎంత మోతాదులో తినాలి అన్న విషయాలు చాలా మందికి తెలియదు. మ్యాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పొటాషియంతో పాటు ఇతర పోషకాలు మెండుగా ఉన్నాయి. మామిడి పండు తినటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. మామిడి పండులో ఫైబర్ కడుపు ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్ గా మామిడి పండు తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మామిడి పండ్లలో మ్యాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నిరోధక లక్షణాలని కలిగి ఉంటుంది. మామిడి పండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేసే పొటాషియం యొక్క మంచి మూలం. ఇలా చెప్పుకుంటూ పోతే మామిడి పండు తినటం వల్ల చాలా మేలు జరుగుతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు మామిడి పండ్లు తినవచ్చని డాక్టర్లు అంటున్నారు. మధుమేహ రోగులు వారి ఆహారం క్యాలరీలని దృష్టిలో ఉంచుకొని మామిడి పండ్లను తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. డయాబెటీస్ రోగులు రోజుకు 100 గ్రాముల మామిడి పండు తినవచ్చు. అంటే ఒక రోజుకు ఒక మామిడి పండు ముక్క మొత్తం పండులో పావు లేదా 1/5 భాగం కంటే ఎక్కువ తినవద్దు. అయితే ఇంతకన్నా ఎక్కువ మోతాదులో మాత్రం తినకూడదు. మామిడి పండుతో పాటు కొంత ప్రోటీన్ డైట్ కూడా చేర్చుకోవాలి. ప్రోటీన్ డైట్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. అయితే ఈ పండుని భోజనం తర్వాత మామిడి పండు తినటం మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెరగకుండా చేస్తుంది.